అమెరికా చైనాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఏకంగా టారిఫ్ను 100% పెంచడంతో చైనా కూడా దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక ట్రంప్ నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇక తాజాగా అమెరికా రేవులకు వచ్చే చైనా ఓడలపై అమెరికా ఫీజు పెంచడంతో వెంటనే చైనా కూడా అమెరికాకు చెందిన నౌకలు చైనా రేవులకు వస్తే ఫీజు బాధాలని నిర్ణయించింది. సవరించిన సుంకాలను మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ మరో అడుగు ముందుకు వెళ్ళింది. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశంపై సుంకాలను బాదడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్లు దారికి వస్తే సరే లేదంటే సుంకాలను బాదుతానని హెచ్చరిస్తున్నాడు. పేద దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాంలు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇండియా కూడా పేద దేశం కంటే మెరుగైన స్థితిలో ఉంది. పేరుకు ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్న జీడీపీ $4 ట్రిలియన్ చేరిన దేశ జనాభా ఎక్కువగా ఉన్నందువల్ల తలసరి ఆదాయం తక్కువే కాబట్టి ఇండియా కూడా పేద దేశం కిందనే లెక్క. ఇక పేద దేశాలు అమెరికాకు తమ దేశంలో ఉత్పత్తి చేసిన సరుకు ఎగుమతి చేసుకుని డబ్బు సంపాదించుకుని కాలం గడుపుతూ ఉంటాయి. దానిపై ట్రంప్ కాస్త కన్నెర చేసి కుదరదు అంటూ అన్ని దేశాలపై సుంకాలు బాదాడు. ఇండియాపై ఏకంగా 50% సుంకం బాదడంతో టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగం, ఆక్వా రంగం కుదేలైంది. అలాగే చైనాపై కూడా 145% టారిఫ్ విధిస్తానని బెదిరించినా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మాత్రం తొనకలేదు, బెనకలేదు. ఇక ట్రంప్ చైనా నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి కాబట్టి చైనాపై టారిఫ్ పెంచడానికి కాస్త గడువిచ్చాడు. చైనా అమెరికాకు విలువైన ఖనిజాలను ఎగుమతిని నిరాకరించడంతో ఆగ్రహంతో చిందులు వేసిన ట్రంప్ చైనాపై 100% టారిఫ్ పెంచుతానని హెచ్చరించాడు. నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పాడు. ఇదిలా ఉండగా తాజాగా అమెరికా చైనీస్ ఓడలపై ఫీజును వసూలు చేయడంతో దానికి చైనా కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. వాషింగ్టన్ కూడా అమెరికా షిప్పింగ్ కంపెనీల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అమెరికా విషయానికొస్తే మంగళవారం నుంచి చైనా ఓడలపై ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టింది. చైనా నుంచి ఓడల్లో దిగుమతి అయ్యే కలప, కిచెన్ క్యాబినెట్లు, అప్ హోల్డర్డ్ ఫర్నిచర్లపై ఫీజును వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, ట్రంప్ ఇద్దరూ ఈ నెలాఖరులో దక్షిణ కొరియాలో భేటీ కానున్నారని, ఇద్దరూ కలిసి వాణిజ్యపరమైన టెన్షన్ను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పారు స్కాట్ బిసెంట్. ఇక అమెరికా చైనాకు ఓడలపై ఫీజు వసూలు చేయడంతో చైనా కూడా దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో చప్పుడు కాకుండా అమెరికాకు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా అమెరికా వాణిజ్య నౌకలు తమ పోర్టుల్లో సరుకు దించేసే ఫీజు కట్టాల్సిందేనని కొత్త నిబంధన తీసుకువచ్చింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చైనా వాదన విషయానికొస్తే తమ దేశంలోని షిప్పింగ్ ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి విదేశీ ఓడలపై సుంకాలను విధించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ముందుగా అమెరికాకు చెందిన ఓడలపై సుంకాలు విధిస్తామని చెప్పింది. అమెరికా యజమాని ఓడలతో పాటు అమెరికాలో తయారైన నౌకలపై మాత్రమే వర్తిస్తాయని, అదే చైనా ఓడలను అమెరికా అద్దెకు తీసుకుని నడిపితే వాటికి ఫీజు వసూలు చేయమని వివరణ ఇచ్చింది. గత వారం ట్రంప్ చైనాపై 100% టారిఫ్ పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుతం అన్ని కమ్యూనికేషన్స్ లైన్స్ తెరిచే ఉంచామని, పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో చూద్దామన్నారు బిసెంట్. దీనికి కౌంటర్గా చైనా స్పందిస్తూ ఇక చైనా వైఖరి స్థిరంగా ఉంది. ఒకవేళ పోరాటం చేయాలనుకుంటే తాము చివరి వరకు పోరాటం చేస్తాం, ఇక చర్చలు జరపాలనుకుంటే తాము తలుపులు తెరిచే ఉంచామన్నారు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికా చర్చలకు పట్టుబట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే కొత్త ఫీజులు వసూలు చేస్తూ ఒకవైపు బెదిరింపులకు పాల్పడుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో చైనా చర్చలు ఎలా జరుపుతుందని సూటిగా ప్రశ్నించారు. ఇక చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా కూడా చైనీస్ ఓడలపై అమెరికా సుంకాలను పెంచడంపై ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినట్టే అవుతుందని చైనా గుర్తు చేసింది.
చైనా ఓడలపై అమెరికా టారిఫ్ పెంచడంతో బదులుగా చైనా కూడా అమెరికాకు చెందిన నౌకలు చైనీస్ పోర్టులకు వచ్చే టన్నుకు $56 ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్టు చైనా ప్రభుత్వ మీడియా CCTV తెలిపింది. ఇక అమెరికా ఏ స్థాయిలో తమ ఓడలపై పన్ను విధిస్తుందో అంతే మొత్తంలో తాము కూడా అమెరికాకు చెందిన ఓడలపై విధించింది. అలాగే షిప్పింగ్ కంపెనీలో అమెరికా వాటాలు 25% లేదా అంతకంటే ఎక్కువ వాటాలుంటే కూడా ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. ప్రతి ఏడాది ఫీజు పెంచుతామని తెలిపింది. టన్నుకు $1,120 ఏప్రిల్ 2028 వరకు కొనసాగుతుందని CCTV వెల్లడించింది. అలాగే అత్యంత బరువైన బొగ్గు లేదా ఇతర ముడి పదార్థాలను తెచ్చే ఓడలపై పోర్టు ఫీజు కింద $3 మిలియన్ వెచ్చించాల్సి వస్తుంది. అది కూడా మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రైవేట్ అనలిస్ట్ క్లెయిర్ చాంగ్ చెప్పారు. ఒక అంచనా ప్రకారం అతిపెద్ద ఓడలు సుమారు 2 లక్షల టన్నుల ముడి చమురు పదార్థాలు తెస్తే ఫీజు కింద $10 మిలియన్ చెల్లించాల్సి వస్తుందని చాంగ్ అంచనా వేశారు. ఇక మంగళవారం నాడే బీజింగ్ అమెరికాకు చెందిన అనుబంధ సంస్థలు కొరియాకు చెందిన షిప్ బిల్డర్ హన్వా ఓషియన్కు కూడా జాబితాలో చేర్చుకుంది. కొరియాకు చెందిన ఓడలపై కూడా ఫీజు చైనా వసూలు చేస్తోంది. దీంతో మరోమారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు టారిఫ్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించాయి. ఈ ఏడాది మే నెలలో ఇరు దేశాలు ఒకరి దేశాల్లోకి వచ్చే సరుకుపై 3 అంకెల్లో ఉన్న టారిఫ్ను ఉపసంహరించుకుంటామని అంగీకరించాయి. 3 అంకెల్లో టారిఫ్ అమలు వల్ల ఇరు దేశాలు తమ వాణిజ్యాన్ని కొంతకాలం పాటు నిలిపి ఉంచాయి. దీనివల్ల చైనా సరుకు అమెరికా పోర్టులోకి వస్తే అదనంగా 30% సుంకం విధించేవారు. అదే అమెరికా సరుకు చైనా పోర్టులోకి వస్తే 10% టారిఫ్ విధించేవారు. అయితే ప్రతి ఏడాది ఏప్రిల్ 17న కొత్త బిల్లింగ్ సిస్టమ్ను అమల్లోకి వస్తుంది. ఇదిలా ఉండగా చైనా అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతిని నిలిపివేయడాన్ని సమర్థించుకుంది. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ నిలిపివేయడంతో అమెరికా ఆటో రంగం చిక్కుల్లో పడుతుంది. దీంతో ట్రంప్ చైనా నుంచి ఖనిజాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చైనా ముఖం చాటేసేసరికి 100% టారిఫ్ విధిస్తానని బెదిరించాడు. అయితే ఈలోగానే చైనా ఓడలపై అమెరికా ఫీజు వసూలు చేయడంతో బీజింగ్ కూడా క్షణం ఆలస్యం చేయకుండా అమెరికా ఓడలపై ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఇలా టారిఫ్లు పెంచుకుంటూ పోతే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ఎకనామిస్టులు ఆందోళన చెందుతున్నారు.